ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ రావాలన్నా, బీజేపీ రావాలి, ఏది వస్తే బాగుంటుంది? ఏమని చెప్పాలి బిడ్డ దేవిందాయ ఎట్లా ఏదొస్తే బాగుంటది అంటివి? ఏదైతే చెప్పు, నాకు చెప్పు. టీఆర్ఎస్ రావాలన్నా, మళ్ళీ కేసీఆర్ రావాలన్నా, లేకపోతే కాంగ్రెస్ కేసీఆర్ రావద్దు. రావద్దు ఎందుకంటే ఏం చెప్తావు? ఎందుకంటారా, భూములు ఉన్న వాళ్ళకు పైసలు ఇస్తున్నాడు, భూములు అమ్ముకుంటే లక్షలు వచ్చే, మళ్ళీ సంవత్సరం కోపానికి నింపేయుడు, అన్ని ఎక్కువ చేసాడు. కేసీఆర్ రావద్దు. టీఆర్ఎస్ అదేందో ఇంకేమంటారు చూడు, ఏదన్నా రానిగా, మోరీ రాని, బీజేపీ రాని, కేసీఆర్ పోని. పింఛన్ వస్తానా మీకు? పింఛన్ రాని రమ్మని తగ్గించుకోండి, మాకేం చేసేది? ఇద్దరికి ఇయ్యారంట, ఒక్కరొక్కరికి ఇస్తారంట. అది ఎట్లా పెడతాడు? భూముల్లోకేమో లక్షలు వస్తాయి బిడ్డ, రూపాయలకు భూమి ఉన్నందుకు లక్షలు వస్తాయి. మాకు భూమి లేదు, ఏం లేదు, మాకేం లేదు. భూమి ఉన్నకి ఏడాది సంవత్సరం కోట్లు ఇవ్వబట్టి, పైసలు ఇవ్వబట్టి, మళ్ళీ భూమి అమ్ముకుంటానికి కోట్లు రాబట్టి, లేనవా మేము తిందాం. మాకు భూమి లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇక ఏం లేక ఇట్లా చేస్తుండవాడు మోరిగాడు. తిరుపతికి పోతే ఉండమా? తిరుపతికి పోతే ఎర్రని బస్సులు రావాలి, ఆయన బామ్మర్దులు, ఆయన చడ్డకులు, ఆయన చుట్టాలు పోయి తిరుపతి చూసి రావాలి. మళ్ళీ పెట్రోల్ మన ఆయన దొడిచానా, గవర్నమెంట్ దొడిచే ఎవరైనా మాయా తోటలకి ఇట్లా యాడ్ చేస్తుండే వాడు ఊర్ర పంట వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన బలగము, ఆయన మేనత్తలు, ఆయన మేనమామలు వాళ్ళే పెద్దగా అవుతున్నారు. వాళ్ళ కుటుంబం పెద్దగా అవుతుంది, మాకేం లేదు. రాడాడు అంతే చూడు. బీజేపీకి వేస్తాం ఓటు. పేదలను నడపండి. మాకు భూమి లేదు, ఏం లేదు, మాకు ఇద్దరికైనా పైసలు వస్తే తిని ఉంటాం. రేషన్ బియ్యం ఇస్తారు 5 కిలోలు. మరి మాకు భూమి లేదు, ఏం లేదు, 10 కిలోలు రాయాలి కదా ఎక్కువ. ఇప్పుడు అంతా ఆయన వెంకటేశ్వర పెట్టమన్నాడు, పెట్టినాము. మరి వస్తాయో రావు అక్క, నువ్వు కూడా పెట్టి ఏజ్ అయింది కదా అని చెప్పిండు. మరి పెట్టినాము, వస్తాయో రావో. భూమి ఉన్నోనికి పైసలు వస్తాయి, అన్ని వస్తాయి. భూమి లేనోనికి ఒక 10 కిలోల బియ్యం అన్ని ఇవ్వాలి. 10 కిలోల బియ్యం అన్ని ఇవ్వాలి పేదలకు. భూమి ఉన్నోనికి బియ్యం ఎక్కువ ఇస్తాడు, మళ్ళీ సంవత్సరానికి 10 రూపాయలు పోతాయి. ఏమి వేస్తాయంట కదా, ఏమిట్లా అకౌంట్లానికి రూపాయలు పోతాయి. ఆడు ఎక్కడ భూమి అమ్ముకుంటే కోట్లు వస్తున్నాయి ఆయనకి. ఇక మాకేమి ఇచ్చిండాడు లవడా కేసీఆర్ గారు? ఆయన సంవత్సరం వల్ల ఆయన చుట్టాలు, ఆయన బామ్మడుగులు, ఆయన చడ్డకులు, ఆయన కుటుంబము ఆయన పెద్దగా అవుతున్నాడు అంతే. నెక్స్ట్ బీజేపీ రావాలి. ఇక నేనేం చెప్పింది ఆడే చెప్పింది అంతే. మా ఊళ్ళకి వచ్చి, మా ఊళ్ళకి వచ్చి తిరుపతి దొరకపోతుండా ఆయన బలగము, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ మేనమామలు, వాళ్ళ కుటుంబము బస్సు రాగానే పోతారు, కూర్చుంటారు, వస్తారు. పెట్రోల్ వడిసిన అంది, దేవర్ కారు చూసిన అంది, ఏమొచ్చింది కేసీఆర్ అంది, ఏమడవలేదు ఆవిడ. మరి మా ఊళ్ళకి వచ్చి ఇట్లా వాళ్ళని దొరకపోయిండా వాడు అల్కుమాని కదా. నడ్డి ముక్కు ముండా కొడుకు వచ్చి లాబర్ ముక్కు పెట్టుకొని చెలాయిస్తుండు కానీ లావు ముక్కో ఏ ముక్కో ఎప్పుడు వచ్చిండో అంత. ఆయన వచ్చినాకనే మనకి ఇది ఆంధ్ర తెలంగాణ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు. కరెంట్ బిల్ అన్ని ఎక్కువ చేసి మనకి ఇస్తున్నాం. ఇంట్లోకెళ్ళి లంచ కొడుకు పెట్టాడు. కిరాణం సామాన్ అంతా పెరిగిందా? పుల్ల డబ్బి కాడికెళ్ళి, తాగే బిడి కాడికెళ్ళి, పోకల కాడికెళ్ళి, ఆకు కాడికెళ్ళి పెంచిండు వాడు కేసీఆర్. ఏం మంచిగా చేసిండు, మాకు పేదలకు ఏం చేసిండు? 500 నోటు కొంటపోతే 100 రూపాయల విలువ అవుతున్నది. ఏం కొనుక్కొచ్చుకొని తినాలి? మాకు భూమి లేకపోయా, బుట్ట లేకపోయా, 3 కొడుకులు అలాగే అయ్యిండ్రు. ముసలాడు 6 నెలల శైకాలు పడిపోయిండు. ఆయనకు చేయాలి శాత గడిపోయాగో వేసిన పండ్లు తీసుకొని వస్తున్నా. కూరగాయ ఏం తినాలి? ఏ కొడుకులు చూడండి ఏం చేయాలి? వచ్చిన 2000 మీద తినా అంటారు. 2000 సరిపోతాయా? ఆ ముసలాయనకు వస్తాయి. 2000 వచ్చినా మళ్ళీ ధరలు ఎక్కువ, అన్ని ధరలు ఎక్కువ. 500 నాకు ఏజ్ అయింది కదా, నాకు పెంచింది లేదు, ఏం లేదు. నడవనికి కాలు చేతులు లేవు. రథకాల జమానా చూసినావా నువ్వు? చూసినావా? తుర్కోళ్ళు వచ్చి తెలుగు మంచులో కొట్టింది, నువ్వు చూసినావా? పుట్టలేవదా? నేను పుట్టినా రథకాల జమానప్పుడు గింతున్నా. మా అమ్మగారు రాళ్ళగూడెం అయితే మా అమ్మకు 9 మంది, మేము 5 మంది బిడ్డలు, 4 కొడుకులు మా అమ్మ. అయితే ఏం చేసింది? అలా తొండిపాలు నీదులో తోలుకొని పోయింది. అమ్మ ఇలా తురుకోలు వస్తారంటే బిడ్డ చెంచవాళ్ళకి వెళ్ళి మనల్ని చంపనికే అందరు దెంకపోతారు ఊళ్ళకు. మనం ఈదులో పోదాం పదాన్ని ఈదులో వదలకపోయి 9 మందిని ఈత చేతి కింద ఈత కమ్మకు గొంగడికి ముడేసి బిల్లు దాకా కూర్చొని తెల్లారిలేసి వచ్చినాం. అది రథకాల జమానా. దువ్వాని నిడిపిస్తే 2 ఏకాన బుబ్బడాలు కొనుక్కున్నాం, ఏకాని గట్టి పెట్టుకున్నాం. ఆ జమానా మంచిని. అప్పుడు నేను గట్టి తిండి తిన్నా,
ఇప్పుడు శాతం అయితే లేదు. 7 మందిని కన్నా నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది, శాతం అయితే లేదు. ఎవరో ఏనో గెలిచి మాకు 2,000 ఎక్కువ ఇస్తే చాలు అనుకుంటున్నాం. నాయన బీజేపీ రాదు, రావాలి. నాకు అతంతా చెప్పినా కదా, నేను పుట్టిన వేసి కూడా చెప్పినా కదా, మరి రావాలి పైసలు మాకు. ఆయన వచ్చినాక ఈయననే కదా వేరే వేరే చేసిండేది. మరి ఇంత కలిగితే పెడుతుండా, పబ్లిక్ పైసా చేసే ఇస్తున్నాడు, మరి ఇంతకే పెడతాడు. ఎంత పెడతాడు? మన పైసలు అన్ని చేసి మనకి ఇస్తున్నాడు. అలా గొప్ప ఏమింది? ఇంతకెళ్ళి బంగ్లాలో పోసి పెట్టి 6 రూపాయలు పబ్లిక్ పుణ్యాన పెద్దగా అయితే ఎవడే అంతే. ఊరోడు పెద్దగా అయింది, ఎవరు పెద్దగా నేను చెప్తా తోలుకరా ఎవరు నా ముందర. కేసీఆర్ ఆడెందుకు వస్తాడు? ఇక దిగిపోయే దగ్గర వస్తుంది. పుల్ల డబ్బు కడికి వెళ్ళి ఏం చేసిండు? నా దవడల దగ్గర వాడ 500 నోటు కొంటే 100 రూపాయల కిందికి వచ్చింది. ఏం తెచ్చుకొని తినా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.